హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. చిత్తుగా సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే భారత్ మాత్రం సౌత్ ఆఫ్రికాలో పర్యటన చేస్తుంది. అందులో భాగంగానే సౌత్ ఆఫ్రికాతో తొలుత టీ20 సిరీస్ ఆడింది. టీ20 సిరీస్లో భారత్ 1-1తో సమానం చేసుకుంది. అదేవిధంగా తర్వాత ఓడిఐ సిరీస్ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ప్రారంభమైంది. అందులో భాగంగానే తొలి మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్లో మాత్రమైతే టీమిండియా ఘన విజయం సాధించడం జరిగింది. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 116 పరుగులను కేవలం టీమిండియా 16.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిందని చెప్పుకోవచ్చు. ఈ గెలుపులో ముఖ్యంగా అయితే బ్యాటర్ల విషయానికి వచ్చినట్టయితే శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాక అదేవిధంగా సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. అయితే సాయి సుదర్శన్ వచ్చేసరికి ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఆడనున్న అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆడుతుంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఆడుతున్నట్టుగా నాకు అనిపించింది. సూపర్ అంటే సూపర్ షార్ట్ సెలక్షన్స్ కానీ మంచి గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడే విధానం కాదు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎలా ఆడతాడో సాయి సుదర్శన్ అలా ఆడడం జరిగింది. సూపర్గా రాణించడం జరిగింది సాయి సుదర్శన్. అతనితో పాటు శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పనక్కర్లేదు. శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అయితే మొదటి వన్డేలో కూడా హాఫ్ సెంచరీతో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్ విషయంలో వీళ్ళిద్దరు రాణించడంతో టీమిండియా ఈజీగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. కేవలం 16 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించిందని కూడా చెప్పుకోవచ్చు టీమిండియా. అదేవిధంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ అండ్ ముఖేష్ కుమార్ అండ్ ఆవేష్ ఖాన్లో అద్భుతంగా రాణించడానికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ సౌత్ ఆఫ్రికా పైన 5 వికెట్లు తీయడం జరిగింది. మన సౌత్ ఆఫ్రికా టీంపై తొలిసారిగా 5 వికెట్లు తీసిన చరిత్ర కూడా హర్షదీప్ సింగ్ సృష్టించడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా 5 వికెట్లు తీయలేదు సౌత్ ఆఫ్రికా టీం పైన. అదేవిధంగా అతను తోడుగా ఆవేష్ ఖాన్ కూడా 4 వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళిద్దరూ రాణించడంతోనే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఏ మాత్రం రాణించలేదు. వాళ్ళు టపా అవుట్ అవ్వడం జరిగింది. సో ఇద్దరు ప్లేయర్ తప్ప మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కే డక్అవుట్లు అవ్వడం జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా టీము కేవలం 116 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల విషయానికి వచ్చినంటే ఎవ్వరు కూడా రాణించలేదు. పెగులు కావ్య ఒక్కడే అద్భుతంగా టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అతను కూడా 49 బంతుల్లో 3 4లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేయడం జరిగింది. అతను తోడుగా వచ్చేసి టోనీ డి జోస్ వచ్చేసి 22 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతో 28 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో రాణించారు. మిగతా వాళ్ళంటే ఎవ్వరు కూడా రాణించలేదు. అందరు కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. కొంతమంది మాత్రమైతే డక్అవుట్గానే వెనక్కి తిరగడం జరిగింది. అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను తక్కువ స్కోరుకు అవుట్ చేయడంలో హర్షదీప్ సింగ్ అండ్ ఆవేష్ ఖాన్ కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. మన హర్షదీప్ సింగ్ వచ్చేసరికి 37 పరుగులు ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అతను తోడు ఆవేష్ ఖాన్ వచ్చేసి 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే సౌత్ ఆఫ్రికా టీం కేవలం 116 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. అయితే అనంతరం లక్ష్య ఛేదనలో దిగిన భారత్ జట్టు 16.4 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకోవడం జరిగింది. ముఖ్యంగా మన భారత్ బ్యాటర్లో శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీతో రాణించడంతోనే టీమిండియా ఈజీగా విజయం సాధించింది. అయితే వీళ్ళిద్దరూ సాయి సుదర్శన్ వచ్చేసరికి 43 బంతుల్లోనే 9 4లతో 55 నాట్అవుట్గా నిలిచారు. చివరి వరకు ఉన్నారు సాయి సుదర్శన్. అతను తోడుగా శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి 45 బంతులు 6 4లు 1 సిక్సర్తో 52 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ చివరిలో విజయానికి 4 పరుగుల దూరంలో ఉన్నప్పుడు క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. అంతే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చూస్తే కేవలం 5 పరుగులకే విఫలమవడం జరిగింది. అప్పటికే సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు రాణించడంతో విజయం దాదాపు ఖరారు అయిపోయింది. చివరిలో సాయి సుదర్శన్ సింగిల్ తీయడంతోనే భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మాత్రమైతే మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో 1-0తో లీడ్లో కొనసాగుతుంది. మంచి ఆరంభంతోనే టీమిండియా మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు ఓడిఐ సిరీస్. మరి చూడాలి తర్వాత జరగబోయే ఓడిఐ మ్యాచ్లో మరి టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మాత్రమైతే టీమిండియా సమిష్టిగా రాణించింది. అటు బౌలర్లు కానీ ఇటు బ్యాటర్లు కానీ అద్భుతంగా రాణించడంతోనే విజయం అందుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి చూద్దాం తర్వాత జరగబోయే మ్యాచ్లో టీమిండియా ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.